Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. విజయవాడలో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. మొత్తం విజయవాడలో ఉన్న ప్రతి గ్యాస్ ఏజెన్సీ కూడా పూర్తిగా స్టాకు లేనట్టుగానే చెప్తున్నాయి. ముందు బుక్ చేసుకున్న వాళ్ళు అంటే వారం 10 రోజుల క్రితం బుక్ చేసుకున్న వాళ్ళు తప్ప ఎక్కడా కూడా ఎవరికి కూడా గ్యాస్ దొరకట్లేదు. ప్రస్తుతం ఒక కస్టమర్ వచ్చారు, గ్యాస్ బుక్ చేసి ఇప్పుడే వెళ్తున్నారు. ఏంటంటే వచ్చి మీరే స్వయంగా కట్టుకుని బండ కట్టుకుని వెళ్తున్నారు అంటే ఇంటికి వచ్చే ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదండి, ఇంటికి వచ్చి ఇవ్వట్లేదు గ్యాసు. నేను దాదాపు 6-7 డేస్ అయింది గ్యాస్ బుక్ చేసి. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు వీళ్ళు. అసలు గ్యాస్ వచ్చిందా లేదో కూడా సమాధానం ఎవరో చెప్పట్లేదు. నేను ఇప్పుడు వచ్చి బండ తెచ్చుకున్నాను నేనే, వాళ్ళు తెచ్చుకోమన్నా ఇస్తారేమో అని తెచ్చుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అడిగా, ఏమంటే మీరు నేను 1 వీక్ అయింది నేను బుక్ చేసి మరి కొంచెం చూడండి అంటే మీరు పక్కన ఉండండి తర్వాత చూస్తాం అంటున్నారు. 1 వీక్ అయింది కదమ్మా అంటే మీరు ఎవరు మాట్లాడతాక బయటికి వెళ్ళండి మీరే అని అడుగుతున్నారు. మేమందరం బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం తింటారు? వాళ్ళే జీతకాలే కదా. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ జీతాలకే, ఓనర్లకు కాదు వాళ్ళు. కానీ కస్టమర్ నా మాట అనకూడదు, వాళ్ళు మీరు బయటికి వెళ్ళిపోండి అన్న మాట అనకూడదు. కానీ దీన్ని కేంద్ర ప్రభుత్వం మరి అన్ని గ్యాస్ కంపెనీలకి కొంచెం గ్యాస్ ఎక్కువగా రిలీజ్ చేస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ప్రజలు చాలామంది ఇక్కడ క్యూ కట్టుకుని కూర్చున్నారు. ఈ కంపెనీ కదా, భారత్ గ్యాస్ కంపెనీ ఇది. మరి ఇక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళకి సరైన రెస్పాన్స్ లేదు. ఒక అమ్మాయి ఉంది, ఏం చేస్తుంది ఇంతమందికి? అలాగే స్టాఫ్ని కూడా ఒక 4-5 పెట్టుకోవాలి, సీరియల్ నెంబర్ ఇవ్వాలి. 1, 2, 3 ఎత్తే ఆ పేరు ప్రకారం పిలిస్తే కస్టమర్ లైన్లో ఉండి వెళ్తారు. అది వాళ్ళకి తెలియట్లేదు. ఏమన్నంటే గట్టిగా మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు. ఇది బ్లాక్ ఏమన్నా చేస్తున్నారా అంటే ఆపేయడంగానే చేస్తున్నారో లేదో మాకైతే తెలియదు. మేము వచ్చాము గ్యాస్ కోసం 1 వీక్ అయింది. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా మీరు వచ్చి ఉండరు, ఎందుకంటే మీకే ఇంటికి వచ్చి తెస్తారు కాబట్టి. వాళ్ళు వస్తారు ఇంటికే, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు, అది తప్పది. కస్టమర్ ఫోన్ చేస్తే చెప్పాలి, సార్ గ్యాస్ లేదు 2 రోజులు ఆగి రండి అని చెప్తే కస్టమర్ రిలాక్స్గా ఇంట్లో పడుకుంటాడు. సో గవర్నమెంట్ ఇది దృష్టిలో పెట్టుకుని అన్ని గ్యాస్ కంపెనీలకి, మా విజయవాడే కాదు అన్ని గ్యాస్ కంపెనీలకి ఒకరోజు కాకపోయినా 2వ రోజైనా గ్యాస్ సప్లై చేస్తే ప్రజలు సంతృప్తిగా భోజనం చేస్తారు వండుకొని. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం ఒక మహిళ కూడా వచ్చారు, గ్యాస్ సిలిండర్ తీసుకుని మీరే మోసుకుంటూ చాలా దూరం నుంచి వస్తున్నారు కదండి, ఏమంటున్నారు? నేను మార్నింగ్ 8కి వచ్చాను సార్, బుక్ చేసుకొని కూడా ఒక 4-5 రోజులు అవుతుంది. సో ఇప్పుడు ఫోన్లోండి బుక్ చేద్దామంటే మళ్ళీ బుక్ చేద్దామంటే అసలు అవ్వట్లేదు, ఫోన్పే అవేం పని చేయట్లేదు. సో డైరెక్ట్గా ఆయన ఇస్తారేమో అన్నట్టు నేను వచ్చానమాట. మార్నింగ్ నుండి వెయిట్ చేస్తే ఇప్పుడు ఇచ్చారు. ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారంటే మీరే స్వయంగా వచ్చారు కదా, ఆల్రెడీ బుక్ చేసి ఉన్నారు మీరు? ఆల్రెడీ బుక్ చేసాం సార్ మేము. ఎప్పుడో బుక్ చేస్తే అసలు రావట్లేదు, అసలు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళే రావట్లేదు. సరే ఇక్కడ ఆఫీస్ దగ్గర కనుక్కుందాం అన్నట్టు నేను మొన్న వచ్చాను ఆల్రెడీ. మళ్ళీ ఈరోజు పొద్దున వచ్చాను అనమాట. ఈ యుద్ధం వల్ల అన్నట్టు చమురు లేదు కదా. ఎలా ఉంది ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు? ఓకే అంటే చెప్తున్నారు, ఆన్సర్ ఉందనో లేదనో టైం పడుతున్నానో సార్ అయితే చెప్తున్నారు సార్, పర్వాలేదు బాగానే రెస్పాన్స్ అవుతున్నారు, పర్లేదు సార్ వాళ్ళ మటుకు వాళ్ళు. కాకపోతే ఆగుతున్నాయి కాబట్టి వాళ్ళు అలా వచ్చి ఇవ్వని చెప్తున్నారా అండి? ఇంటికి వచ్చి అసలు ఇచ్చేదే లేదు సార్, మొన్నటి నుండి అసలు రావట్లేదు. అంటే ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళే అసలు రావట్లేదు. ఫోన్లో బుక్ చేద్దామంటే అసలు బుక్ అవ్వట్లేదు ఫోన్లో. అది సార్ వాళ్ళు అంటున్నారు ఫోన్పే చేయండి, ఫోన్పేలో బుక్ చేసుకోండి అంటున్నారు. అసలు ఆ యాపే ఓపెన్ అవ్వట్లేదు. ఇది అన్ని గ్యాసులు మరి నాకైతే తెలీదు, భారత్ గ్యాస్ మాత్రం ఇలా పనిచేస్తుంది, అసలు పనిచేయట్లేదు సార్ అది ఆ యాప్. చూడొచ్చు లేడీస్ కూడా చాలా మంది క్యూ కట్టి ఉన్నారు, వీళ్ళంతా కూడా గ్యాస్ బండల్ని తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేరుగా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళే నేరుగా ఇంటికి వచ్చి సరఫరా చేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ లేని కారణంగా ప్రస్తుతానికైతే ఎవరికి వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళే చూడొచ్చు ఆటోల్లో మాట్లాడుకుని స్వయంగా వచ్చి గ్యాస్ని తీసుకువెళ్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం విజయవాడ మొత్తం కూడా ఇదే పరిస్థితి, గ్యాస్ కొరత ఏర్పడడంతో బండల కోసం నేరుగా గ్యాస్ సిలిండర్స్ని స్వయంగా ప్రజలే బుక్ చేసుకున్న వాళ్ళు స్వయంగా ఇక్కడికి వస్తున్నారు. వచ్చి వాళ్ళే బుకింగ్ నెంబర్ చెప్పుకుంటున్నారు. బుకింగ్ నెంబర్ చెప్పడానికి కూడా దాదాపు 1 గంట టైం పడుతోంది. బుకింగ్ ఓకే అయిన వాళ్ళకి మాత్రమే గ్యాస్ సిలిండర్లని ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. కేవలం ఈ ఒక్క ఏజెన్సీ అనే కాదు, విజయవాడలో ఉన్న మొత్తం ఎంటైర్ అన్ని ఏజెన్సీల పరిస్థితి ఇలాగే ఉంది. 100 మంది ఏజెన్సీల వద్ద ప్రజలంతా కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనబడుతుంది. గ్యాస్ కొరతని త్వరగా తీర్చాలని అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలంతా కూడా. ఇది మొత్తం విజయవాడలో ఉన్న ఈ గ్యాస్కి సంబంధించిన కొరతకి సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.